దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభములు, దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, సాయంకాలం మంగళవారం దినమున మరొకసారి ప్రార్థించుటకు, స్తుతించుటకు ప్రభు యొక్క అవకాశాన్ని బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే దేవుడు తన క్రియలను బట్టి మనల్ని బలపరుస్తూ ఆదరిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వరూపముతో మనం ఈ లోకములో జీవిస్తున్నాం. ఆయన స్వరూపము కలిగి ఆయన బిడలుగా మరి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం దేవుడు మరొక మంగళవారం దినమున మనకిచ్చాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో దేవా, ఇదిగో తండ్రి, కొత్త నిబంధన గ్రంథము రోమా పత్రిక మొదటి అపోస్తుడైన పౌలు కొన్ని సంఘాలకు హెచ్చరికలు ఇచ్చిన మాటలను మా ప్రియులు నీ బిడలైన వారికి అనేకులకు నీవే బయలుపరుస్తున్నామని నమ్ముతూ, ప్రభా, ఇదిగో నాయన, దినాలు చెడ్డవి, సమయమును పోనోకుండా దాన్ని కాపాడుకొనిచు విశ్వాసముతో, భక్తితో, భయముతో, విధేయతతో నడుచు జీవించటం అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా అటు రీతిలో జీవించుటకు నీ సహాయం అనుగ్రహించమని నీ దీన దాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి, నీ ఆలోచనతో, నీ తలంపుల చేత నన్ను బలపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే గమనించుట. ప్రతి విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితానికి గమనించటం, అనగా ఆలోచించడం చాలా అవసరం అండి మనుషులకి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఎన్నో రకాలుగా ఆలోచించి గమనిస్తూ కొలింది సంఘానికి, రోమా సంఘానికి కొన్ని ఉత్తరకులు, హెచ్చరికలు రాస్తున్నారు. ఎలాగంటే మన వాక్య గ్రంథంలో చదువుతుండగా రోమా పత్రిక 17వ అధ్యాయము, అంటే మొదటి 17వ అధ్యాయము, ఇక్కడ మనం 17వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయము 18వ వచనమును మనం చదువుతున్నాం. దుర్నీతిని చేత, ఇక్కడ ఏమంటున్నాడంటే దుర్నీతిని చేత మాట్లాడుచున్నాడు. ప్రియులారా, అంటే మనము గమనించి, అనగా పరిశుద్ధులుగా ఉండుట అంటే ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం సత్యమును అర్థగించు, ఇక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఏమంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. దుర్నీతి చేత సత్యమును అడ్డగింది. ఇక్కడ ఏమన్నాడు? సత్యమును గూర్చి అడ్డగించు మనుషులు అనే మాటను అంటున్నాడు. భక్తిహీనతను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరపరచబడును. ప్రియులరా, మనం ఆలోచించటం, సరి చేసుకోవటం చాలా అవసరం అండి. గ్రహింపు చాలా మనుషులకు అవసరం అండి. ఆలోచించడం, గ్రహించడం చాలా మనుషులకు లేకపోతే మనం ఎలాగ ప్రయాణిస్తున్నామో, ఏ రీతిగా నడుస్తున్నామో తెలియకుండానే మన ప్రయాణము సాగిపోతుంది. తీరా మన ప్రయాణం ఎంతవరకు సాగిందని తెలుసుకున్నప్పటికీ మన జీవితం సగం కరిగిపోతుంది. ప్రియులారా, అంటే వయసు పెరుగుతుంది, ఎముకలు శక్తి తగ్గిపోతుంది, కండనరాలకు, ఆలోచనకు చూపు సన్నగిలుతుంది, బుద్ధి సన్నగిలుతుంది, శక్తి సన్నగిలుతుంది, ఎముకల బలము కూడా సన్నగిలుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? భక్తుడైన అపోస్తుడైన పౌలు, మొదటగానే మీరు గ్రహించండి, మొదటగానే మీరు ఆలోచించండి, మొదటగానే మీరు యోచించండి. అందుకే ఈరోజు గ్రహించుట. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు,
దుర్నీతిని బట్టి మనం ఎందుకు ఇలాగున్నాం, భక్తిహీనను బట్టి మనం ఎందుకు ఇలా నడుచుకుంటున్నాం, మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన పద్ధతులు ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి ఒకసారి మనం ఆలోచించామా అనేది లేఖనము సెలవిస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమును గూర్చి ఏదో అని వారి మధ్యన నిషిద్ధమైనది, దేవుడు అది వారికి నిషిద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణమును అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని జగతుత్పత్తి అనగా సృష్టి ఉత్పత్తి అంటే జగతుత్పత్తి మొదలుకొని దేవుడు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు అనేది పౌలు గారి ఉద్దేశం. నిజమేనండి, మనం గమనించకపోయినా ఆయన మనల్ని గమనిస్తున్నాడండి, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడండి, మనల్ని గమనిస్తున్నాడు. ఆయన గమనిక అనేది చాలా విలువగా మనకు అవసరమైనదిగా కనబడుతుంది. ఈ పదం దుర్నీతి నుండి అన్నాడు, అపవిత్రతని అన్నాడు, మోసము నుండి అన్నాడు, దగా నుండి అని ఇక్కడ మాటల అర్థం దొరుకుతుంది. అయితే గనుక వారు నిరుత్తురులై ఉన్నారు, మరియు వారు దేవునిని ఎరిగియుండి ఆయన దేవునిగా మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు ఎదుటుల యందు వారి అవివేకము హృదయములు అంధకారమైన మహిమైను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై వారు అక్షయగగుడు దేవుని మహిమపరచక క్షయముగా మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శక్తిసుపాద జంతువు యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మాస యొక్క స్వరూపుగా మార్చురి. హేతువు చేత వారు తమ హృదయములను దురాశలు అనుసరించి తరం శరీరములను పరస్పరముగా అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించును. ఎందుకు అప్పగించాడు ప్రియులారా? మనము గ్రహింపలేకపోతే, వాక్యం ఏంటో తెలియక, నమ్మకం ఏంటో తెలియక, విశ్వాసం ఏంటో తెలియక, భక్తి ఏంటో తెలియక, అండ్ విధేయత ఏంటో తెలియక, విశ్వాసం ఏంటో తెలియక ప్రవర్తించినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఏమంటున్నాడంటే, మరలా చదువుతున్న మాటను గమనించండి. పక్షుల యొక్కయు శత్రు యొక్క దంచులు, ఇక్కడ ఏమన్నా శత్రుష యొక్క జంతువుల యొక్కయు పశువుల యొక్కయు ప్రతిమ అంటే ప్రతిమ స్వరూపుగా మార్చాడు. ప్రతిమ స్వరూపం అంటే దేవుడు వాటిని సృష్టించాడు వాటి స్వరూపంలో, కానీ మనుషుడు మాత్రం భిన్నముగా కనబడుతున్నాడు. ఏ స్వరూపం కలిగి ఉన్నాడు అంటే, హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరముగా అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించును. దేవుడు ఎందుకు అపవిత్రగా అప్పగించాడు? సాతాను నా పిల్లలు గ్రహించట్లేదు కాబట్టి వీరు నీ స్వసమే, సంతానం నాదైనప్పుడు కూడా వారి గ్రహించలేనప్పుడు వారికి శిక్ష తప్పదు, ఇదిగో తీసుకుపోవని. మనం గ్రహించకపోతే, దాన్ని ఆలోచించకపోతే, దాన్ని గమనించకపోతే వచ్చే పరిష్కారం ఏంటంటే దేవుడే స్వయముగా సాతానుకు అప్పగించడం. కన్నా తండ్రే మారకపోతే కుమారుడు 1-2 సార్లు చెప్పారా తప్పురా చేయగద్దని, తప్పుకు 2 సార్లు చేస్తే ఇప్పుడు ఏమంటారు పోలీసులతోని? చాలా ఎవరైతే మన దగ్గర తప్పు చేశాడని వచ్చారో, అయ్యా నాకు సంబంధం లేదు, అయితే నా కుమారుడే, నా ఇంటి పేరు కలిగినవాడే, మీరేమైనా చేసుకోండి, మేము మిమ్మల్ని ప్రశ్నించను అంటాడు. అంటే కుమారుడి మీద తండ్రి అధికారం ఉన్నప్పటికీ కుమారుడు చేయి దాటి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? ఇంకా మీరు మీకు నచ్చింది చేయండి అని కుమారుడికి ఏది జరిగినా సర్వ హక్కులు ఎవరికి ఇచ్చేశారు? ఎవరైతే కుమారుడి మీద చాడీలు చెబుతూ, ఎవరైతే వారి పిల్లల మీద దుర్భాషలు మాట్లాడుతూ అనేక రకాలుగా చేస్తున్నాడని నిందలు మోపుతున్నారో, వారు ఇసుకుపోయిన వారికి ఏం చేస్తున్నాడు? ఇదిగో తీసుకుపోండి అంటే కుమారుడు తండ్రి కూడా గమనించాడు కుమారుడు చేసే పనులు, కాబట్టి మారటానికి అవకాశం ఇచ్చాడు తండ్రి.
కానీ మార్పు చెందలేదు. ఎందుకు? అలవాటు పడే జీవితం కదా. సాతానుగాడు అలవాటు పడిన వాడు ఇంకేం మారతావులారా, నాతో వచ్చేయి, నాతో జీవించు, ఇదిగో మంచి జీవితం, తినుము తాగము సుఖించుము, నువ్వు ఎక్కడైపోతే ఏమైతే అక్కడైనా, నువ్వు అక్కడైతే ఏమో ఉండదు, అక్కడ దేవుడు నిన్ను శిక్షిస్తాడు, మాటలతో శిక్షిస్తాడు. కానీ నేను మాటలతో శిక్షించను, నాతో నా దూతలతో పాటు ఉండని సాతాను ఈడ్చుకుపోతున్నప్పుడు తండ్రి చూస్తూ ఉంటాడు. ప్రియులారా, అందుకే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చడానికి కారణం, ఆయన దెబ్బలు తినడానికి కారణం, ఆయన శరీరం నీకు దారబోయడానికి కారణం ఏంటంటే అలాగైనా నువ్వు ఒకసారి గ్రహిస్తావని, అలాగనే నువ్వు గమనిస్తావని ప్రభు నీకు సెలవిస్తున్నాడు. ప్రియులారా, నశించిపోవటానికి ఏ తండ్రి ఒప్పుకోడండి, ఏ సృష్టికర్త ఒప్పుకోడు. నీవు నాశనం అయిపోతుంటే తప్పిపోయిన కుమారుడి విషయం మనకు అందరికీ తెలుసు. తప్పిపోయిన యొక్క కుమారుడు యొక్క స్థితి చూస్తే తన పెద్ద కుమారుడేమో తండ్రితో పాటు అన్ని పనుల్లో పాలు పంచుకున్నాడు. చిన్నవాడు ఏం చేస్తాడంటే, లేదు నా ఆస్తి నాకు ఇచ్చేయి, నాకు రావాల్సిందంత మూట కట్టి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉన్నా అన్నాడు. సాతానుగాడు చూడండి ఎంత ప్రేరేపణ పుట్టించాడు. తిన్నాడు, తాగాడు, అన్ని రకాల పాప పనులు చేశాడు. ఆఖరికి చిల్లి గవ్వలేదు. డబ్బున్నప్పుడు ఎవరైతే దగ్గరికి జారదీశారో తన దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు రోడ్డు మీద గెంటేశాడు. ఆఖరి తినే ఆహారం కూడా దొరకలేదు. లాస్ట్గా పందుల దగ్గర ఉన్న పొట్టు కూడా తినడానికి అదృష్టం లేకుండా పోయింది. పందులు అంటేనేడా, నీ తల్లిదండ్రులు మోసం చేశాడు, నా దగ్గరకు వచ్చిన ఆహారం తింటారనుకున్నావా, వెళ్ళని అరవటం మొదలు పెట్టాయి. అప్పుడు అరుస్తుంటే పందుల యజమానుడు వచ్చి, ఏంటి అరుస్తున్నాయంటే, అందులో వాటికి ఎట్టగొండి వీడు తింటున్నాడు, అరుస్తున్నాయి. మేత వేస్తే పందులు అరవు, సైలెంట్గా ఉంటే ఆలస్యం చేశాడు. ఏంటని పరిగెత్తుకొచ్చాడు. అది తినడానికి మంచివి ఉన్న పందులకి ఎట్టకుండా తినడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే మెడబెట్టుకుని గెంటేశాడు. పందులు అన్నాయి, ఒరే బాబు, నీ తల్లిదండ్రులు మోసనట్టు మమ్మల్ని మోసం చేయలేవు, పోరా, మీ తల్లిదండ్రులు నెట్టేశారు, మేము నెట్టేస్తాం అని పందులు కూడా తప్పిపోయిన కుమారుడిని ఆహారం లేకుండా నెట్టేసినాయి. ఇక్కడ మనం ఒక నీతిని అర్థం చేసుకోవాలి. పందులు కూడా నేనేం చేసా, జాలిపడి దగ్గరికి చేరనవ్వలేదు. అంటే దేవుని సృష్టిలో అవి కూడా ఒక జీవిగా జీవిస్తున్నాయి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పందులు కూడా దరికి రానవలేదు. అంటే మనిషి ఎంత ఘోరమైన పాపమును మూట కట్టుకుంటున్నాడు, ఆలోచించకుండా గ్రహించకుండా ఎంత పాపములోకి పడిపోతున్నాడు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడు, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తగా ప్రతిగా సృష్టమును ఇక్కడ ఏంటి సృష్టించుకున్నారన్న, సృష్టికర్తకి వ్యతిరేకంగా సృష్టించారు, దాన్ని తయారు చేసుకుని దాన్ని సేవించుచున్నారు. ఎంత దుర్మార్గతనం అండి. సృష్టికర్త ఏమో అన్నీ అనుభవించాయా, నీకు అన్నీ ఇచ్చానంటే, లేదు నాకంటే ఆలోచన ఉంది, నేను దాన్ని సృష్టించుకుంటాను, దాని ఎదుటే నేను ప్రాధేయపడతానని ఇవాళ మనుషుడు అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి కాదండి, వాక్యం యొక్క ఉదాహరణని మాత్రమే మీకు వివరిస్తున్నాను. అయితే ఇక్కడ అందరూ సమానులే, మనుషులు అందరూ సమానులే అండి. క్రైస్తవుడు ఆ కులం ఈ కులం అనేది బైబిల్ గ్రంథములో లేదు. అయితే దేవుడు కొన్ని గ్రూపులను ఏర్పరిచాడు. అది ఎందుకంటే మనుషులుగా మీరు జీవించడాకే ఒక గ్రూపుని పెట్టాడు. ఆ గ్రూపుని కాస్త సాతానుగాడు కులాలుగా మార్చాడు, మతాలుగా మార్చాడు, జాతిలుగా మార్చేసాడు అపవాదిగాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్. అందువలన దేవుడు చూడండి, దేవుడు తుచ్చమైన వాటిని అభిలాషకు అప్పగించును, దురాత్మలకు ఆయన చేతులారా అప్పగించేశాడంట. అయితే వారి స్త్రీలు సైతము, చూడ ఇక్కడ వారి స్త్రీలు ఎవరు, ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా తిరిగిన కుటుంబాలు స్త్రీలంట, దైవికముగా స్వభావము లేకుండా వారు ఏం చేశారంట, స్వాభావికంగా విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులను కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు
తమ తప్పిదములకు తగినట్టు ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్వములయ్యుండిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ పురుషులు వివాహం చేసుకోవటం, స్త్రీలు వివాహం అప్పుడు ఉంది, ఇప్పుడు మరలా కొత్తగా ప్రారంభమైంది. కొన్ని చట్టాలు తెచ్చేశారు. ఎక్కడ కొన్ని దేశాల్లో అయితే కోర్టుల్లో కూడా దానిని ఖండించలేక మీ సావేదో మీరు సావండి అనే రీతిలో చట్టాలు కూడా వారికి అనుకూలంగానే చెప్పేశారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు గమనించేవాడు. మనం మనుషులుగా గమనించకపోయినా దేవుడు గమనిస్తాడు. వీరు ఎలాగ అపవిత్రమైన సాతానుకు లోబడిపోయి వీరిని మార్చి మనం ఏమీ చేయలేము. అంతే కాబట్టి ఇదిగో మీరు ఇష్టం వచ్చిన చట్టానికే మీకు లోబడి జీవించండి అని చట్టాలు కూడా ఇచ్చేశారు. ప్రియులారా, మన ఇండియాలో మాత్రం అటువంటి చట్టం ఉంటే ఊరుకోవట్లేదు. ఆ చట్టాన్ని కూడా రానివ్వకుండా చేశారు. అందుకు వారి అందరికీ దేవదేవుని నామమున స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? స్త్రీలు కామత్రోమ అనగా స్త్రీలుగాను వివాహం చేసుకోవటం, పురుషులుగా వివాహం చేసుకుంటున్నారంట. అయితే వారు తమ మనసులో దేవునికి చోటీనల్లక ఏం చేస్తారో, తమ మనసులో దేవునికి చోటు లేకుండా వారు ఏం చేస్తారో వారి ఇష్టమైన క్రియలు భ్రష్ట మనసు వారిని అప్పగించెను. ఇక్కడే భ్రష్ట మనసుకు వారికి అప్పగించి సాతాను చేతికి పూర్తిగా అప్పగించాడు. వీళ్ళు నా పిల్లలు కదా, నీ పిల్లలే, నీ మనుషులే, తీసుకుపో అని సాతానికి చేతులు పట్టి మరి అప్పగిస్తున్నాడంట. సాతానుగాడు ఆశ్చర్యపోతే, ఏంటి ప్రభువా, నువ్వు వాళ్ళ కోసం రక్తం కార్చావు, వారి కోసం ప్రాణం పెట్టావు, నీ శరీరం చీల్చుకున్నావు, ఏంటి ప్రభు అంటే, ఇదిగో వాళ్ళే నా శరీరం చీల్చాళ్ళు, అయినా వారు మారట్లేదు కాబట్టి ఇదిగో తీసుకుపో అని అంటున్నారు. అప్పుడు అంటున్నారంట, సాతానుగాడు అన్నారు, ఒరే దుర్మార్గులారా రండిరా, మీకు దిక్కు దేవని నేనే దిక్కు అన్నాడంట సాతానుగాడు. ఇలాగే మాట్లాడి ఇలా సేవకులు కూడా విశ్వాసులతో మాట్లాడి మాటలు కూడా ఇవే. కొన్ని సంఘాల్లో ఏమంటున్నారంటే, వాళ్ళు తెలుసో తెలియకో తండ్రిగా అన్నీ చెప్పుకుంటే వాటిని గుర్తుపెట్టుకుని ఎత్తుపడటం అలవాటు చేశారు. నేను ప్రార్థన చేసేవాడి నువ్వు బాగుపడ్డావు, నేను ప్రార్థన చేసేవాడు నువ్వు అది సంపాదించుకున్నావు, ఇది చేసుకున్నావు అని మాట్లాడుతున్నారు. దేవుడు నా పంపించాడు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరచడం, వారిని బలపరచడం మానేసి ఏలెట్టి చూపించి మాట్లాడే సేవకులు ఎక్కువైపోయారు. అందుకే ఇలా అన్యులు కూడా తిరగబడడానికి కారణం ఏంటి? నిజమైన దేవుడు ఆనాడు అన్నారు కదా, మీరు మౌనంగా ఉండి రాళ్ళు మాట్లాడతాయన్నారు. క్రైస్తవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి అన్యులు దేవునికి తెలియకుండానే మరి మనం అన్యాయం చేస్తున్నాం కాబట్టి అన్యులైన వారైనా దేవుని యందు భయభక్తులు కలిగి వీళ్ళు క్రైస్తవులా, దేవుని నమ్ముకున్నవారా, యేసు ప్రభు చెంప మీద కొట్టమంటే కొడితే మరొక చెంప చూపించమన్నారు. వీళ్ళు అలాంటి వారు కాదులే, క్రైస్తవులుగా ముసుగు కప్పుకుని బ్రతుకుతున్నారే అనే మాటలు కూడా ఇలా అంటున్నారు. ప్రియులారా, జాగ్రత్త. మతము, కులము, జాతి భేదం బైబిల్లో లేదు, మనుషుల మధ్యన మాత్రమే ఉన్నది. అయితే ఇక్కడ సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్మ చేత, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర మనసు వాటితో నిండిన వారై కొండిగాండ్లను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడివారును, చెడ్డవాటి కల్పించు వాటిను, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులయుండిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగినవారు అని దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించువారు సంతోషముగా సమ్మతించుచున్నారు. అపవాది అని సాతానుగాడితో వీళ్ళు సమ్మతించుచున్నారు. లాయర్ గారు అడుగుతారు, జడ్జి గారు కోర్టులో, ఈ మాటలు నువ్వు సమ్మతిస్తున్నావా అంటారు. మొదటి ప్రమాణకు భార్యాభర్తలుగా
అన్యులు ప్రమాణకం చేస్తారు, వాళ్ళు అగ్నితో ప్రమాణకం చేస్తారు. క్రైస్తవులు అయితే బైబిల్తో ప్రమాణకం చేపిస్తారు. ఈమెను చేసుకోవడం నువ్వు సన్నిహిత ఉన్నావా, ఇష్టపడి ఉన్నావా, ఇష్టముగా ఆమెను ప్రేమించగలిగి ఉన్నావా, నీ సర్వ వీటిలో ఆమె భాగస్తురాలు అవుతున్న విషయం నీకు తెలుస్తుందా? ఎస్ అని ప్రమాణం. ఇక్కడ ఏమంటున్నారు? సాతానుతో నువ్వు సన్నిహితంగా ఉన్నావు కాబట్టి దాంతోటే నీ సన్నిహితంగా ఉండిపో, ఇంకా నా దగ్గరికి రాకు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి అర్హత నీ దగ్గర నీకు లేదు. అర్హత లేకుండా కోల్పోయావు. అర్హత లేదు కాబట్టి నీవు ఇప్పటికైనా అక్కడైనా సాతానికి లోబడి బ్రతుకు అని సాగనంపుతున్నాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి కాలంలో ఉన్నాం. గ్రహించకపోతే, ఆలోచించకపోతే నష్టపోయేది ఎంత ప్రమాదమో. చూస్తుండగానే ఒక మనిషి దారంట వెళ్తున్నాడు, ఒక లారీ కానీ ఒక టిప్పర్ కానీ ఏదైనా వచ్చి కొడితే స్పాట్లో మనిషి యొక్క దేహం చల్లా చెదరవుతా, మనిషి బ్రతుకున్నవాడు మనిషి పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. చనిపోయిన వాడి పరిస్థితి ఎలాగుందో ఆ దేవునికి తెలియాలి. కానీ బ్రతుకున్నవాడి పరిస్థితి ఆ దృశ్యం చూసి అనాశంగా అకస్మాత్తుగా స్టన్ అయిపోతూ అతడు ఏమనుకున్నాలో, ఎలాగ మాట్లాడో, ఎలాగ రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితులే కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలా నీవు నేను దేవుడు స్వయముగా చేయిపట్టి, ఇదిగో సాతానా వీడు నీ గుంపే, వీడిని తీసుకుపోని దేవుడు అప్పగిస్తే నీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పగిస్తున్నాడంటే అటువంటి వారు చాలామంది లోకంలో ఉన్నారు. కాబట్టి ఒకరినైనా ఇద్దరినైనా కొందరినైనా అటువంటి ఉన్నవారిని తిరస్కరిస్తే ఉన్నవారైనా మారతారేమో అని దేవుని ఉద్దేశంతో ఈ మాటలు అపోస్తులైన పౌలు గారి ద్వారా రచించారేమో నేను అనుకుంటున్నాను. నిజమే, తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకొచ్చి తండ్రి యొక్క పనివాడిగా కూలివాడిగా ఉందారనుకున్నాడు. కానీ తండ్రి దూరాన్ని చూసి పరిగెత్తుకెళ్ళి మెడపేద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఏడ్చి ఇంటికి పిలిచి గొర్రెని పొట్టేలను కోసి అనగా విందు చేశాడు. పెద్ద కుమారుడు అంటాడు, తండ్రి నీతోటే ఉన్నాను, నీ కష్టాసుఖాల పాలు పంచుకుంటున్నాను. వాడేమో మస్తు ఆస్తంతా పట్టుకుపోయి మరలా వస్తే వాడికి విందెట్టి ఉంగరం తొడుగుతున్నావా, సన్మానం చేస్తున్నావా అని అలిగి వెళ్ళిపోయాడు. అప్పుడేమన్నాడు తెలుసు తండ్రి, కుమారుడు ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, నన్ను విడిచి వెళ్ళిన వాడు మరలా వచ్చాడంటే కౌగిలించుకోవడం ధర్మమే కదా అని ఉపమానం చెప్తున్నాడు తండ్రి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు యొద్దకు వచ్చిన మీ అందరూ యేసుప్రభు అంతటా అందరికీ కావలసిన వాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ లోకంలో మన కళ్ళ ముందు ఏమి జరుగుతున్నాయో, కళ్ళ ముందు ఎలా జీవిస్తున్నామో ఒకసారి గ్రహించండి. గ్రహింపలేకపోతే నష్టపోతాం. అందుకే ఈరోజు పాఠం గ్రహించాలి. దాని నిమిత్తం ప్రార్థన చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి నిజమే దేవా, ఈనాడు మనుషులు ఎలాగుంటున్నారో, ఎవరికి యమునా తీరులుగా బ్రతుకుతున్నారు ప్రభా. స్త్రీలు పురుషులు అని భేదం లేకుండా పాపక్రియలు, పాప తలంపులు, పాప ఆలోచనలో ఉన్న వారిని చూసి ఇదిగో సాతానా వీరి నీ వారే, నువ్వు తీసుకుపో అని సాతానికి అప్పగిస్తున్నావు. సాతానును నాశనం చేయటకు చూసినప్పుడు సాతానుగడు చేసే పనులు అది చెడు అని తెలిసిండు కూడా గ్రహించలేక సాతానికి లోబడి పశ్చాత్తాపడిన క్షమించలేని పరిస్థితులకి వారు జారిపోతున్నారు. చూస్తూ ఉంటాం తప్ప నాయన యాక్సిడెంట్లో మూర్ఖత్వంగా వెళ్తున్న వాడికి యాక్సిడెంట్ అవ్వకపోతే ఏమవుతుంది, ఒరే వద్దురా అంటే వినడు. అయినా మూర్ఖత్వంగా వెళ్ళేవాడికి మరణం తప్ప ఇంకేముంటుంది ప్రభా. మరణించిన వాడిని చూసి ఓహో ఇదా, ఈ రకంగా మరణము సిద్ధపరిచాడు దేవుడు అని చూసి అనుకుంటూ తప్ప ఏమీ చేయలేడు. చెప్పి తండ్రి అలసిపోతే జరిగే దృశ్యము జరిగింది చూశాడు, జరిగింది చూడటం తప్ప ఏమి చేయగలం ప్రభా. అటువంటి పరిస్థితి నాడు మనుషులు, మన మానవ యొక్క జన్మము 850 కోట్ల ప్రజలు అలాగే ఉన్నారు ప్రభా. క్రైస్తవులు 4 వంతులు మరి ప్రజలు ఉన్నారని ప్రపంచం చెప్తున్నారు ప్రభా. కాబట్టి క్రైస్తవులు ఎక్కువ శాతం భూమి మీద ఉన్నారని, సంఖ్య ఎక్కువ ఉందని చెప్తారు. అయినప్పటికీ కూడా క్రైస్తవులే అపవాదికి కూడా సంఖ్యకు ఎక్కువగా అపవాది చేతులు చిక్కిపోతున్నారని కూడా సంఖ్య చెప్తుంది. కాబట్టి నాయన ఈరోజు నిబిడలైన వారు అనేకులు ఈ మాటలు వింటున్న వారందరూ గ్రహించి సాతానుకు దూరంగా ఉంటూ గ్రహించి ఆలోచించి విలువైన జీవితాన్ని ఏమి కోల్పోతున్నారో, ఎలా కోల్పోతున్నారో గ్రహించి
ప్రాధేయపడి పశ్చాత్తపడి నీ యొద్దకు వచ్చే కృపను అందించమని మా రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడుగుచు ప్రభా, ఇదిగో అనేకమైన దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద. అవును, నోరుని కంట్రోల్ చేసుకోకపోతే ఏమి జరుగుతుంది? దానికి పరిష్కారము నాయన వస్తుంది. ఇక దేవుడు అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, కానీ ఎలా పడితే అలాగా మాట్లాడితే వచ్చే పరిష్కారం చాలా భయంకరంగా ఉంటుంది ప్రభా. దానికి బాధ్యత దేవుడి కాదు. ఎవరైతే ఏ మాటలైతే మాట్లాడారో వారే బాధ్యతలు అవుతున్నారు. కాబట్టి ఇదంతా నాయన క్రైస్తవులుగా నీకు అవమానకరంగా జరుగుతున్న క్రియలు చూస్తున్నాం. ఏది న్యాయమో ఏది ధర్మమో జరిపించి కార్యము చేయమని ప్రార్థిస్తున్న బిడలు, ఎదురు చూస్తున్న బిడలు, నాయన కనిపెడుచున్న బిడలు, జాలిపడుతున్న వారు కొందరు, ప్రార్థిస్తున్న వారు కొందరు, వేడుకున్న వారు కొందరు, ఏది న్యాయమో అది జరిపించి బలపరిచి నడిపించమని, ఎవరు నశించిపోకుండా ఎవరు సాతానికి శోధలకు పడిపోకుండా కాపాడి బలపరిచి వింటున్న వారందరికీ నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన, రాబోతున్న కరువు కాటకాలని, శోధన వేదన ఇబ్బందులు రాబోతుందంటున్నారు ప్రభా. నీ మనుషుల్ని బిడలకు నీవే ఆదరణ ఇచ్చి ఆనాడు ప్రభా సొదొమ పట్టణం నాశనం అవ్వకుండా ఇదిగో నిలువే ప్రజలు పశ్చాత్తపడి ప్రాధేయపడి నాయన క్షమాపణ పొంది ఆశీర్వాదం సంపాదించుకున్నారు. అలాగనే నీ బిడ్డలు అయిన మేము ప్రపంచంలో ఉన్న మానవ యొక్క జన్మము 850 కోట్ల ప్రజలు గ్రహించి ఆలోచించి ప్రాధేయపడుతూ క్షమాపణ పొందుకునే భాగ్యం, పశ్చాత్తపడగల భాగ్యము అందించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మౌనదాడు మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంతర నీవు నా తండ్రి, ఆమేన్. ఏసరత్వమే జయము, అపాధికులం ప్రవేశరత్వమే జయము, అపాధికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.